వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుసేన్. అసలు నిజంగానే నెల్లూరులో గ్యాస్ కొరత ఉందా, లేక సోషల్ మీడియా సృష్టి? వాస్తవాలేంటి? ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? నేను ఒక 5 days నుంచి తిరుగుతాను. 25 రోజుల తర్వాత ఇస్తాన్నారు. 20 రోజుల తర్వాత నేను వచ్చాను. మళ్ళీ ఇంకా 5-6 రోజులు పడుతుంది అంటే ఇప్పుడు మీది బుక్కే కాలేదు అని చెప్తున్నారు. ఇంతకు ముందు చేసాం సార్, ఇదే మెసేజ్ వచ్చింది. సర్వర్ ప్రాబ్లం అయితే ఉందా? గ్యారెంటీగా ఉంది సార్. అది లేకపోతే ఇది ఉండవు కదా. ఈ సిలిండర్లు కూడా బయట అమ్ముకుంటున్నారు హోటళ్ళకి. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో మాట్లాడదాం. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎవరు కూడా, యజమానులు ఎవరు కూడా మీరు బ్లాక్లో అమ్మండి అని చెప్పిన ఏ డెలివరీ బాయ్కి చెప్పరు. ఏదైనా మీ ఇబ్బంది ఏంది? ఇబ్బంది కూడా సేమ్ అదే. ఫస్ట్ 24 గంటల తర్వాత వస్తుంది అని వచ్చింది మెసేజ్. మళ్ళీ వచ్చి కనుక్కుందాము, 5 రోజులు 6 రోజులు అయిపోయిందంటే ఇప్పుడు మీది బుక్కే కాలేదు అని చెప్తున్నారు. మాది బుక్కే కాలేదు, మెసేజ్ ఉంది చూపిస్తే మాకు దీంట్లోకి రాలేదు, సిస్టంలోకి రాలేదు అని అంటున్నారు. ఫస్ట్ మెసేజ్ వచ్చిందా, మళ్ళీ 12 గంటలకి కన్ఫర్మ్ మెసేజ్ వస్తుందా, దాన్ని బట్టి మా డేట్లు బట్టి బిల్లు వస్తుంది. అంటే 5 రోజులు అయిందని చెప్తున్నారు కదా వాళ్ళు. ఇంతకు ముందు చేసాం సార్, ఇదే మెసేజ్ వచ్చింది. అన్ని డిలేట్ కాదు సార్. వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ నెంబర్లో 3 ఉన్నాయి. ఇప్పుడు మిస్డ్ కాల్ నెంబర్ తీసుకుంటుంది బాగా, దాన్ని కస్టమర్ కింద మేము చేస్తూ ఉన్నాం, మనం చూపిస్తూ ఉన్నాం. దాని తర్వాత ఏంటంటే ఎవరు బుక్ అవుతుందో ఆ దాన్ని బట్టి బిల్లులు పోతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ పెద్ద ఆయన కూడా వచ్చారు కదా, పెద్ద ఆయన 5 రోజులు అయిందని చెప్తూ ఉన్నారు. చేశాడు మళ్ళీ, ఆయన బుక్ చేసి 2 రోజులు అయింది. ఇంకా 2 రోజులు 3 రోజుల లోపల ఆయన పోతాయి. అది వాళ్ళకి తల ఒక పైన చేస్తున్నారు సార్. అది మా సర్వర్ పని చేయదు. నెంబర్తో మిస్డ్ కాల్ నెంబర్తో బుక్ చేస్తారు. సర్వర్ ప్రాబ్లం అయితే ఉందా? గ్యారెంటీగా ఉంది సార్. అది లేకపోతే ఇది ఉండవు కదా. పైగా మళ్ళీ సెలవులు వస్తుండే. ఏంటంటే రేపు రంజాను, ఉగాది, ప్లాంట్ సెలవు, మాకు లోడ్ కావాలని కొంతమంది ఇట్లా బ్లాక్లో అమ్మేస్తూ ఉన్నారు. ఒక సిలిండర్ 2000 3000 కూడా అమ్మేస్తున్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. ఓటీపీ వస్తేనే సిలిండర్ డెలివరీ. ఓటీపీ ఎన్ని వస్తాయి మాకు లోడ్లు వస్తాయి. అంతేగాని అవి ఎక్కడికంటే ఆడిచ్చేదానికి అది కుదరవు. అంటే అంతా పక్కాగా జరిగితే బయట బ్లాక్ మార్కెట్లో సిలిండర్స్ ఉంటున్నాయి. నిన్న కూడా దాదాపు కొన్ని సిలిండర్ స్వాధీనం చేసుకున్నారు. మొన్న 48 మీకే ఇస్తున్నారు కదా స్వాధీనం చేసుకుని. ఈ సప్లై మాకెట్ ఇస్తారు సార్. మేము అక్కడ పక్కన పెట్టేయాలి. ఒకటి వాళ్ళు ఎస్ఆర్ నెంబర్ రాస్తారు, సీల్ వేసుకోబోతారు, లెటర్ ఇస్తారు. అవి మేము తాగడం లేవు. అవి లెక్క ప్రకారం వస్తుండయి. ఎందువల్ల పోతున్నాయి బ్లాక్ మార్కెట్కి? ఎట్లా పోతున్నాయి అవి సార్? అది వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు పట్టుకోవాలా, చేయాల్సిందే. కానీ మా కాడ మర్సాన్ని కృష్ణాంలో ఓటీపీ లేదు, సిలిండర్ బాదు. ఎవరు కస్టమర్లు అడగండి. ప్రతి ఒక్కరికి ఓటీపీ చెక్ చేసి ఇస్తున్నారు. ఓటీపీ ఇస్తేనే సిలిండర్ లేదు, వెనక్కి వచ్చేస్తుంది అంతే. సంతేలే. అందులో 25 రోజులకి మీరు బుక్ చేసిన తర్వాత 25 రోజులు సిలిండరు బుక్ అవుతుంది. ఇక ఎక్కడ బ్లాక్లో ఇప్పుడు ఊరిస్తారు, అయ్యా నువ్వు తీసుకోబోయేది లేదు కదా. అధికారులు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు, తిరుగుతున్నారు. బుక్ చేశాను సార్. సేమ్ ఈ అన్న చేసిన మెసేజ్ ఆ రోజు కూడా వచ్చింది. కానీ ఆ రోజు వచ్చిన మెసేజ్ అది ఉంది. కానీ ఎందుకు రాలేదు, 5-6 రోజులు అయిపోయిందని కనుక్కుందాం అని వస్తే అసలు కానే లేదు బుకింగ్ అని అన్నారు. ఇప్పుడు మళ్ళా చేస్తే కూడా ఆ రోజు ఎట్ట మెసేజ్ చేస్తే వచ్చిందో ఈ రోజు కూడా చూపించండి. ఆ రోజు చూపించిన మెసేజ్ ఒకసారి చూపించండి. డిలీట్ చేశాడు అబ్బాయి. ఎందుకు డిలీట్ చేస్తారు? డిలీట్ చేస్తే సమాధానం ఎవరు చెప్తారు మీకు? డిలీట్ చేస్తే మీ ప్రూఫ్ ఏంటి? ఇది ఇప్పుడు చేసిన మెసేజ్ మళ్ళా రెండో సూరి. డిలీట్ ఎట్లా చేస్తారు దాన్ని? మీరు చెప్పింది నిజమని నమ్మాలంటే అదే అండి, మీరు చెప్పింది నిజమని నమ్మాలంటే అది ఉండాలి కదా దాంట్లో. మరి అది లేదు కదా. అది ఏమైంది? మీరు ఉందా 14వ తేదీ ఉందా? చూసారా దాంట్లో? ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడే డిలీట్ చేశారు. ఇప్పుడే ఆఫీసు తొందర ఎక్కువ, డిలేట్లకు ముందు ఉంటాడు. టైం కంటే 25 రోజులు అని చెప్పారు. 25 రోజులు అయిన తర్వాత బుక్ చేయమన్నారు. 25 రోజులు అయిపోయి కూడా ఒక 3 రోజులు అయిపోయింది. బుకింగ్ కావటం లేదు. రోజుకు ఒక నెంబర్ చెప్తా ఉన్నారు, రోజుకు ఒక నెంబర్ బుక్ చేస్తూ ఉన్నాం. బుక్ చేస్తే నీకు కావటం లేదు. సర్వర్ నెట్వర్క్ బిజీ అంటుంది. అసలు తీసుకోవటంలా. నెట్వర్క్ బిజీగా ఏం చెప్పటంలా, అసలు తీసుకోవటంలా. ఎందుకనట్లంటే నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్తున్నారు, లేకపోతే అక్కడ లైన్ వదలలేదని చెప్తున్నారు.
గ్యాస్ వదిలితేనే కదా అని వాళ్ళు వదిలితేనే మాకు వస్తుందని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర అసలు ఉన్నాయన్నా లేవన్నా? ఉన్నాయి, స్టాక్ ఉందంట. స్టాక్ ఉందండి, బుక్ అయితేనే మీకు సిలిండర్ ఇస్తామంటున్నారు. బుక్ కావట్లే. బుక్ కావట్లేదు. నేను ఒక 5 డేస్ నుంచి తిరుగుతా ఉన్నా. ఒక నెంబర్ చెప్పారు, ఆ పాత నెంబర్ చెప్తే బుక్ చేసి రాత్రి పగళ్ళు 10 గంటలకి 11 గంటలకి నెట్వర్క్ ఫ్రీగా ఉన్నప్పుడు బుక్ చేయండి అని, 9 గంటలకు బుక్ చేయండి అని, 10 గంటలకు బుక్ చేయమని, 11 గంటలకు బుక్ చేయమని చెప్పి ఫోనే పట్టుకొని చూస్తూ ఉన్నాం కానీ బుక్ కావటంలా. ఈ కింద మిస్డ్ కాల్ కూడా ఇచ్చి ఉన్నారు కదా, దానికి ఏమైనా చేసి చూసారా? వాట్సాప్ నంబర్ ఉంది కింద. అన్నీ చేసాం, బుక్ కావటంలా. ఏం చేసినా కావటం. గ్యాస్ దొరికిందండి? దొరకలేదు ఇంకా. అంటే 25 రోజుల తర్వాత రమ్మన్నారు. 25 రోజులు అయిన తర్వాత వచ్చాను. మళ్ళీ ఇంకా 4 రోజులు ఆగమంటున్నారు. 4-5 రోజులు ఆగమంటున్నారు. అక్కడ మెసేజ్ వచ్చింది కానీ మళ్ళీ ఇంకా 4-5 రోజులు పడుతుందండి. మెసేజ్ వచ్చింది, గ్యాస్ స్టాక్ ఉందంటున్నారు కదా, ఇంకేం ఇవ్వడానికి ఏమంటారు? ఇంకా 4-5 రోజులు అవుద్ది అంటున్నారు వాళ్ళు. 25 రోజుల తర్వాత ఇస్తున్నారు. 20 రోజుల తర్వాత నేను వచ్చాను. మళ్ళీ ఇంకా 5-6 రోజులు పడుతుంది అంటారు. మెసేజ్ అయితే అటు 24 రోజుల తర్వాత 24 గంటల తర్వాత వస్తుందని నిన్న మెసేజ్ వచ్చింది. కానీ ఇలా 24 అయిపోయిన తర్వాత వస్తే ఇంకా 4 రోజులు పడుతుంది అన్నారు. ఇంకా 4 రోజులు పడుతుంది, వెనక్కిపోతున్నాయి. ఏం చేయాలి? సో అదనమాట పరిస్థితి. మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి గ్యాస్ డిమాండ్ ఏర్పడిందా? గ్యాస్ చాలా డిమాండ్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు బుక్ చేయడానికి వచ్చాను. ఆల్రెడీ ఇది అసలు నెంబరే పనిచేయటం లేదని చెప్తున్నారు. సరేనా? దాని గురించి అధికారులు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. గ్యాస్ అందుబాటులో తొందరగా తేవాలి. ఓకే. సో ఇబ్బందికరమే కదా, చాలా ఇబ్బందికరంగా ఉంది. గ్యాస్ సిలిండరు ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇప్పుడు మేము పోయినా సమాధానం చెప్పేటట్టుగా లేరు. అది అలా ఉంది గ్యాస్కి. సో మనకు బుకింగ్కి IVRS నెంబరు వాట్సాప్ నెంబర్ చేసినా కూడా కావట్లేదా? వాట్సాప్ నెంబర్ చేసినా కావటం లేదు. ఇంతకుముందు వాట్సాప్ నెంబర్ చేస్తామంటే అవుతా ఉండింది. ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నా కావటం లేదు. ఇంచుమించు ఒక 4 రోజులు పడుతుంది అంటున్నారు గ్యాస్ వచ్చే లోపల. ఈ సిలిండర్లు కూడా బయట అమ్ముకుంటున్నారు హోటళ్ళకి. కన్ఫామ్గా అమ్ముతున్నారు. ఎందుకంటే బయట హోటల్స్ ఎటు జరుగుతున్నాయి, ఇప్పుడు పెద్ద సిలిండర్లు లేవు, హోటళ్ళు ఎటు జరుగుతున్నాయి, కంపల్సరీగా బయట యూజ్ చేస్తున్నారు. సో ఆలోచించాల్సిన ప్రశ్న. ఏంటి సార్, ఒక్క నిమిషం మనతో పాటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు సమస్య ఏంటి? యాక్చువల్గా IVRS కానీ వాట్సాప్ నంబర్ కానీ ఈ మిస్డ్ కాల్ నంబర్ కానీ ఏది పని చేయడం లేదు అని చెప్తూ ఉన్నారు. పని చేస్తున్నాయి, పని చేయట్లేదా? చేస్తున్నాయి సార్, పని అయితే చేస్తున్నాయి కన్ఫామ్, 100% కన్ఫామ్. మనకు పని చేయకపోతే ఒకటే చెప్పేదన్న, ఒకటే పని చేయకపోతే పర్ డే నిన్న 750 బుకింగ్ వచ్చింది. ఎలా వస్తుంది? బుకింగ్ రాదు కదా. అంటే సాధారణంగా మీకు రెగ్యులర్గా ఎన్ని బుకింగ్స్ వస్తాయి? రెగ్యులర్గా మనకి ఇన్ని బుకింగ్స్ లేవు అసలు. మాకు 150, 200, 300 లోపలనే వచ్చేది. యావరేజ్ 300 వస్తాయి పర్ డే. అట్లాంటిది ఇప్పుడు ప్యానిక్ అయినందువల్ల నాకు 800 దాకా వస్తున్నాయి బుకింగ్. టెన్షన్లో ఎక్కువ బుక్ చేసేస్తున్నారు. అందరూ ప్యానిక్ అయిపోయారు కాబట్టి, దేశం అంతా ప్యానిక్ అయిపోయింది కాబట్టి మన బుకింగ్ అనేది పెరిగిపోయింది ఆటోమేటిక్గా. నా దగ్గర నిన్న 2400 బుకింగ్ నిన్న బ్యాక్లాగ్ నిన్న. అసలు సిలిండర్లు ఉన్నాయా? ప్రజల అవసరానికి తగ్గట్టు సిలిండర్లు ఉన్నాయా లేదా కొరత ఏమైనా ఉందా? సార్ కొరత అయితే ఉంది, కొరత అయితే ఉంది. ఎందుకంటే మనకు డైలీ లోడ్ వచ్చేస్తే ఈ కొరత అనేది తీరుతుంది. కానీ వాళ్ళ దగ్గర అక్కడ కూడా ఫిల్లింగ్ చేసే దగ్గర కూడా స్టాక్ ఉంటే వాళ్ళు కూడా పంపిస్తున్నారు. స్టాక్ లేని రోజు డే బై డే పంపిస్తున్నారు. అది విషయం. కొరత ఉన్నది వాస్తవం. కొంచెం కొరత ఇప్పుడు హోటళ్ళకి డొమెస్టిక్స్ ఉందంటే అది కూడా చేస్తా. ఇప్పుడే చేశారు. ఓకే. సో మెసేజెస్ అయితే రిసీవ్ అవుతున్నాయి. జస్ట్ ఇప్పుడే చేసినటువంటి మెసేజ్ అనమాట ఇది. ఒకసారి గ్యాస్ ఏజెన్సీ తరఫున తీసుకుంటే వాళ్ళ వరకు వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్కి సంబంధించి ఇది స్క్రీన్ షాట్ కూడా ఒకసారి తీసుకొని మనం డిస్ప్లే చూపిస్తాను. సో ఇప్పుడు చేసినటువంటి ఇదనమాట. సో మొత్తానికి ఏదైనా కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితే కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా కమర్షియల్ సిలిండర్స్ తీసుకుంటే కమర్షియల్ సిలిండర్ దొరకట్లేదు అని చెప్తూ ఉన్నారు. సో అయితే హోటల్స్కి అయితే ఇవ్వద్దన్నారు. హాస్పిటల్స్ మెయిన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వమన్నారంటే గవర్నమెంట్ ఈ హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్కి తర్వాత హాస్పిటల్స్కి వీటికి ఇవ్వమని చెప్పారు ఫస్ట్ ప్రయారిటీ. కాలేజెస్, హాస్టల్స్, తర్వాత హాస్పిటల్స్ వీళ్ళకి కమర్షియల్ ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ కాబట్టి
హోటల్స్ అలాంటి వాటికి ఇవ్వద్దని చెప్పారు మాకున్న సమాచారం ప్రకారం. సంబంధిత జీవో ఏదైనా ఉందా మీ దగ్గర? కాపీ ఉంది? కాపీ అనేది ఏం లేదు, వాళ్ళు మెయిల్ పెట్టారు అంతే. వాట్సాప్లో మెయిల్ అట్లా వస్తుంటాయి కాబట్టి ఆ మెయిల్స్ పెట్టారు. అది కాదే మనం ఇంకా వాళ్ళు కూడా పాపం రెగ్యులర్గా ఇప్పుడు హోటల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటే ఇంకొక విషయం వేరే విధంగా భావించొద్దు. బయట ఒక్కొక్క గ్యాస్ సిలిండరు 2,000 రూపాయల వరకు కూడా అమ్ముడుపోతున్నాయి. ఇవన్నీ కూడా హోటల్కి వెళ్తున్నాయి. రైడ్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పట్టుబడుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ప్రమేయం లేకపోతే, మీరని చెప్పట్లేదు. సో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ప్రమేయం లేకపోతే బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు ఎలా వస్తాయి అన్నది సగటు ప్రజల ప్రశ్న ఈ పానిక్ సిచ్యువేషన్లో. మీరేమంటారు? సార్, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా చెప్పడు మీరు బ్లాక్లో సిలిండర్ అమ్మండి నాకు డబ్బులు తెచ్చిండి అని. బయట ఏదన్నా వాళ్ళు డెలివరీ బాయ్ చేసి ఉండొచ్చామో కానీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎవరు కూడా, యజమానులు ఎవరు కూడా మీరు బ్లాక్లో అమ్మండి అని చెప్పని ఏ డెలివరీ బాయ్కి చెప్పరు. ప్రతిరోజు మొన్న కలెక్టర్ గారి మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన పక్క రోజే మా డెలివరీ బాయ్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఈ విధంగా ఉంది, పరిస్థితులు బాగలేవు, మీరు ఏమాత్రం ఏదైనా మీరు చేసినారంటే మాత్రం ఇమీడియట్గా ఇంటికి పోతారనేది వార్న్ చేయడం మాత్రం జరిగింది. అది వాళ్ళు మాత్రం మొత్తానికి వారికైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ నిర్వాహకుల వైపు నుంచి, ఏజెన్సీల తరపు నుంచి అయితే ఎవరికి చెప్పము. సో ఇది ఏజెన్సీ కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏదైనా వాళ్ళు దొరికారు అనుకోండి మమ్మల్ని సీజ్ చేస్తారు కదా, ఏజెన్సీని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. అది అందువల్ల మాత్రం డెలివరీ బాయ్ మాత్రం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ప్రతిరోజు మా బాస్ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాడు. ఆయనే మానిటరింగ్ చేస్తున్నాడు ప్రతిరోజు. ఇబ్బంది లేకుండా బుకింగ్ చేసిన వాడికి డెలివరీ ఖచ్చితంగా చేరేటట్టు మాత్రం మేమైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి బుక్ చేస్తే ఎన్ని రోజుల్లో ఇస్తున్నారు సిలిండర్? సార్, ఇప్పుడు మేము 14వ తారీఖు డెలివరీ బుక్ చేసిన వాళ్ళకి ఈరోజు డెలివరీ వెళ్తుంది సార్. 3 రోజుల్లో 14 బుక్ చేశారు, ఇవాళ 18 కదా, 4 డేస్లో డెలివరీ ఇస్తున్నాం. అది సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే లేదు సార్. ప్రజలకైతే ఒక బుకింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది, అది మాత్రం చెప్పగలను. మనం బుకింగ్ చేస్తున్నారు కదా, అది కూడా ఏంటంటే 25 డేస్ కాని వాళ్ళకి కాదు, బుకింగ్ తీసుకోదు, వాళ్ళకి తెలియదు. మన దగ్గరకు వచ్చి కనుక్కున్న తర్వాతనే వాళ్ళకి తెలుసు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. 25 డేస్ కాలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏ డేట్ బుక్ చేసుకోవాలనేది వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మీరు పలానా తేదీ బుక్ చేసుకోవాలి, మీరు పలానాతో డెలివరీ తీసుకున్నారు, నెక్స్ట్ బుకింగ్ డేట్ ఎప్పుడు చేసుకోవాలనేది వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇదే విషయంపై జేసీ ముగిలి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. నిజంగా గ్యాస్ కొరత ఉందా లేదా, ప్రభుత్వం ఏం చెబుతోంది తెలుసుకుందాం. నంబర్లు పని చేయట్లేదు, IVRS నంబర్లు కానీ వాట్సాప్ మిస్డ్ కాల్ అని చెప్తున్నారు. కరెక్టేనా సార్? అది మొదట్లో అయితే కొంచెం ఇష్యూ ఉంది, ఎందుకంటే మనకి ఓటీపీస్ రావడం అని చెప్పేసి కొంత ఉంది. అది తర్వాత ఆయిల్ కంపెనీతో మాట్లాడాము, రెక్టిఫై చేశారని చెప్పారు 90% వరకు కూడా. ఇంకా కొంత ఏదన్నా 10% 15% ఉంటే ఉండొచ్చు, అది కూడా రెక్టిఫై చేస్తానికి మేము కంపెనీతో మాట్లాడేసి చేస్తాం. గ్యాస్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, కొరత లేదు అని తెలియజేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఈ విషయాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారులుగా మేము తీసుకునే చర్యలు తీసుకుని ముందుకు సాగుతున్నాం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు జేసీ ముగిలి వెంకటేశ్వర్లు గారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.